एक दोन कॅमेरा गाडी बॉम्ब आणरा Tidur Bamri, tidur apa? మెల్లగా వచ్చాను మెల్లగానే పోవచ్చు మెల్లగా ఫాస్ట్ ఓడదు యా అంతే మేమైతే ఒక్క చీర ఎత్తుకొని పెళ్ళికూతురు ఊరికి వెళ్తున్నాం అనమాట. దానికి ముందు గుడి దగ్గరికి రావాలి కాబట్టి గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టుకొని కింద బయలుదేరుతాం ఫ్రెండ్స్. కంటిన్యూ వీడియో చూస్తున్నానండి. చాలా బాగా వచ్చింది వీడియో. ఫుల్ వీడియోని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా వస్తాయి. అట్లా అప్లోడ్ చేస్తాను. ఒక వీడియో పూర్తిగా అసలు ఎడిటింగ్ లేకుండా ఎట్లా ఉందో అలా మొత్తం అలాగే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. దాని కాళ్ళు అడుకోమ్మా ఏమ్మా ఏమ్మా ఏమి ఏ ఉన్నాయి రమ్మను లేవా డ్రోన్ పట్ట మీద అవుతుంది ఏమన్నా పట్ట మీద ఏమి లేదమ్మా బ్యాగ్ వెంకట ఉండు ఇక్కడ ఏమి అంత మనోలేను కడపలో దిగుతాను. ఎందుకు రాదు తొక్కి పడేస్తే ఇప్పుడు టైం ఉండు మేము ఉన్నాంలే ఉండు. మర్చిపోయి అది చెప్పండి మీరు ఇవాళ మర్చిపోతారు ఆకులు పళ్ళు
దానిమ్మకాయలు అంతా వేసేది అంతా వెనకాల కూడా వేసి బుక్కలో వేసి బాయ్ కాకి అంత కాకి కాకి కూర్చున్నా రెడీగా 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 జాగ్రత్త పెద్దమ్మా నువ్వులా ఏమి జాల పొల్లెట్ బాగా బాయ్ ఫోన్ చేయొచ్చు ఫోన్ చేయకుండా ఇవి దానిమ్మకాయలు నెలంకాయలు ఆపికలు నిమ్మకాయలు బాయ్ చూడు ఎంత ఫాస్ట్ పోతుందో పంప ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గూడూరుపల్లికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. చిత్తూరు జిల్లా గూడూరుకి అయితే రీచ్ అయిపోయాం. ఇది పెళ్ళికూతురు ఇంటికాడ టెంపుల్ అనమాట. ఇక్కడ నుండి ఇంకా స్టార్ట్ అవుతున్నాము రిటర్ను. మాకైతే ఈవినింగ్ అయిపోయింది. వచ్చి సాయంకాలం చేసుకుని లోపల టైం పట్టింది అనమాట. చాలా టైం పట్టింది తీసుకునింది. ఇక్కడ నుండి మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మనం బద్వేలుకి అయితే రిటర్న్ జర్నీ అయితే చేస్తున్నాము. ఒక బస్సు పెట్టారు వీళ్ళు, మొత్తం బస్సు ఎక్కుతారు. పెళ్ళికూతురు ఒకరిని కార్ ఎక్కించుకొని రిటర్న్ బయలుదేరి వచ్చేస్తాం ఫ్రెండ్స్. కంటిన్యూ వీడియో చూస్తూనే ఉండండి. నువ్వు కూడా పోమ్మా ఇదే స్టార్ట్ ఇదేంటి ఇదే అడవి పెద్ద అడవి. అప్పుడు పంపిస్తాను, ఇప్పుడు పంపించడం లేదు. ఏమని జంతువులను చంపుతున్నారు. లారీలతో బుద్ధి బస్సులతో బుద్దేస్తున్నారు. అవి చచ్చిపోతున్నాయి. దానివల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నైట్ టైం నిషేధించింది బండ్లు పోవడం.